Hi, welcome to my channel. This is me, Vritika. Another Friday, another video, and most importantly, thank you so much everyone for loving me and encouraging me to do better and good videos day by day. And okay, మీ అందరికీ తెలుసు నేను యుఎస్లో ఉన్నానని చెప్పి. సో ఇక్కడ ఉన్నప్పుడు మ్యాక్సిమం టైం నేను ఎంజాయ్ చేయడానికి వచ్చాను, బట్ దాంట్లో కూడా కొంచెం వర్క్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని వీడియోస్ షూట్ చేసినాను. ఈరోజు మనం లయా రూమ్లో ఉన్నాం. లయా అంటే నా నీస్, నా కోడలు, వరుణ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ కూతురు అనమాట. సో నార్మల్గా నాకు చిన్నప్పటి నుంచి సర్ప్రైజెస్ అన్నా గిఫ్ట్స్ ఇవ్వడం అన్నా చాలా చాలా ఇష్టం. కానీ దానికి ఏం గిఫ్ట్, టాయ్స్ ఇవన్నీ కామన్ గిఫ్ట్స్. సో ఐ థాట్ ఐ షుడ్ డూ సంథింగ్ ఫర్ హర్. సో నేను ఇండియాలో ఉన్నప్పుడు డ్రీమ్ రూమ్ చూసింది. వీడియో కాల్ మాట్లాడేటప్పుడు లయా నా డ్రీమ్ రూమ్ చూసి, అత్త ఐ వాంట్ అ డ్రీమ్ రూమ్, ఐ లవ్ యువర్ డ్రీమ్ రూమ్ అని చెప్పి. యూనికార్న్స్ అంటే చాలా ఇష్టం దానికి. సో నేను వెళ్ళే ముందు దానికి ఈ రూమ్ అంటే వాళ్ళు కొత్తగా ఇంట్లోకి షిఫ్ట్ అయ్యారు. సో ఈ రూమ్ని కొంచెం రీమోడిఫై చేయాలనుకుంటున్నాను. కొంచెమే, బికాస్ టైం లేదు. బట్ ఐ ట్రై డూయింగ్ డిఐవై వీడియో. అంటే అన్నీ ఇండియాలో కూడా అందరూ చేసుకునేలాగే చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలు ఈ వయసులో, అంటే లయా ఇస్ 3.5 years అండ్ 3 years నుంచి 10 years లోపల ఏం జరిగినా అవి మనకి చాలా గుర్తుండిపోతాయి. చిన్న చిన్న థింగ్స్ మనల్ని చాలా ఎఫెక్ట్ చేస్తాయి. నేను చిన్నప్పుడు మా ఇంటికి ఎవరైనా వచ్చి నాకు చాక్లెట్ ఇచ్చినా, లేకపోతే పెన్సిల్ బాక్స్, నాకు ఒక అంకుల్ పెన్సిల్ బాక్స్ ఇచ్చారని నాకు ఇప్పటికీ గుర్తుంది. అండ్ గౌన్స్, ఇట్లా కొన్ని డిఫరెంట్ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు అవి మనకి అలా రిజిస్టర్ అయిపోతాయి. సో లయాకి ఐ వాంటెడ్ టు గివ్ ద బెస్ట్ గిఫ్ట్ ఎవర్. అండ్ నా చేతులారా నేను చేయాలనుకుంటున్నాను. నా చేతులారా చేయాలి అంటే ఈ రూమ్ని డెకరేట్ చేయగలను అనే ఉద్దేశంతో ఈ వీడియో చేసినాను అనమాట. అండ్ సర్ప్రైజెస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆ ఫీలింగ్ ఏంటంటే సర్ప్రైజ్ ఇచ్చేవాళ్ళు, సర్ప్రైజ్ అయ్యేవాళ్ళు ఒకటేసారి హ్యాపీ ఫీల్ అవుతారు. అంటే దట్ హ్యాపీనెస్, దట్ ఎక్సైట్మెంట్, ఇట్స్ రియలీ గుడ్. అండ్ మనం కష్టపడి ఒకరికి సర్ప్రైజ్ చేసినామంటే మనకి హ్యాపీనెస్ మామూలుగా ఉండదు. నాకైతే పిచ్చి ఇష్టం. సో అదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియోలో నేను I'm gonna go shopping, do color painting and everything. I'm excited about this because నా డ్రీమ్ రూమ్ చేసినప్పుడు నేను చాలా చాలా కష్టపడి ఇష్టంతో చేసుకున్నాను. సో అలాగా ఓ మినీ వర్షన్ ఆఫ్ మై డ్రీమ్ రూమ్ I'm gonna do for a little Laya. And let's get started. ఇప్పుడు మీ అందరికీ నేను లయా రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. Let's go. Okay, this is Laya's bedroom రైట్ నౌ. ఇక్కడ ఎంటర్ అవ్వగానే ఇక్కడ దాని క్లాజెట్ ఉందన్నమాట. దీని లోపల దాని బట్టలు ఉంటాయి. ఇంకా ఇదిగోండి రూమ్ ఇలా ఉంది ప్రస్తుతానికి. అండ్ షీ హ్యాస్ లిటిల్ క్యూట్ బెడ్. అది నేనేం మార్చాలనుకోవట్లేదు, కొంచెం ఏమైనా యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ గ్లో ఇన్ ద డార్క్ స్టార్స్ ఉన్నాయి అక్కడ. బట్ యా, సో ఇది టాయ్స్ సెక్షన్ ఉంది. ఆ కార్నర్లో టాయ్స్ ఉన్నాయి దానివి. అండ్ చిందరవందర పిల్లలు ఉన్న ఇల్లు ఇలాగే ఉంటుంది. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద మదర్స్. చాలా కష్టం, బట్ ఐ నో, అండ్ ఐ నో యూ విల్ లవ్ ఇట్ వైల్ డూయింగ్ ఇట్. హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద మదర్స్. సో బిఫోర్ ఎవ్రీథింగ్, ఓకే, మీరు రూమ్ చూసేసారు, ఇలా చిందరవందరగా ఉంది. బిఫోర్ క్లీనింగ్ ఇట్ అవుట్ నేను ఫస్ట్ షాపింగ్కి వెళ్ళాలనుకున్నా. షాపింగ్కి వెళ్ళే ముందు లయా ఏం చేస్తుందో చూద్దాం, దాని తర్వాత మనం షాపింగ్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. Hi Laya, are you going to school? No, I want Pikachu at home. No, you have to go to school so that I can work peacefully. No! Ooh. Ayyo. Say hi to everyone. Hello. Hi. Have a great day. Have a great day. Love you. I love you. Bye. Bye. But you didn't decorate my room. Oh, I'm gonna do it after you go to school. No. You have to go to school. Oh, I wanna watch Pokemon. Okay, you watch Pokemon and do not disturb me, okay? Say okay. Okay. I love you. Love you. Bye. Bye.
సో వీఆర్ ఆన్ వే టు షాపింగ్ అండ్ నార్మల్గా అయితే నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంటుంది షాపింగ్ అంటే. బట్ దిస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ లిటిల్ బిట్ నర్వస్ ఎందుకంటే నార్మల్గా ఇండియాలో ఎక్కడేం దొరుకుతాయి, ఏంటి, ఏం కొనాలనుకుంటున్నాను, ఏది ఎలా చేస్తే ఎలా వర్కౌట్ అవుతుంది అన్నీ తెలుసు. బట్ ఇక్కడ పెయింట్స్ ఎలా వేయాలి, ఎందుకంటే ఇంట్లో కార్పెట్ ఉంటుంది కదా, సో ఒక్క డ్రాప్ కూడా పడకూడదు. అండ్ దెర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అండ్ చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో అవన్నీ చూసుకుని తీసుకోవాలన్నమాట. సో బిఫోర్ గోయింగ్ ఎనీవేర్ ఐ వాంట్ టు గో టు డాలర్ ట్రీ. తక్కువలో ఫస్ట్ ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఏం ఆప్షన్స్ ఉన్నాయి అవి తీసుకున్న తర్వాత వేరే స్టోర్స్కి వెళ్ళొచ్చు అని డాలర్ ట్రీకి వెళ్తున్నా. డాలర్ ట్రీ అంటే $1కి ఎనీ ఐటమ్ ఇట్స్ $1. సో యా ఐఎమ్ కైండ్ ఆఫ్ nervous, excited and everything, but let's see how it's going to be. నాకు అసలు యూనికార్న్స్ అంటే చాలా ఇష్టం. ఐ హోప్ మనకి యూనికార్న్ థీమ్ లో కావాల్సినవి అన్ని దొరుకుతాయి అనుకుంటున్నాను. అండ్ ఐ హ్యావ్ మై బుక్ హియర్. దానికి అంటే ఆ రూమ్ లోకి కావాల్సిన అన్ని రాసుకున్నాను నేను. అండ్ ఇక్కడ పెయింట్స్ ఇలా సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇస్తే దే గోనా మేక్ అ పెయింట్ అండ్ దెన్ గివ్ ఇట్ టు us. సో కూల్ కదా, ఇండియాలో కూడా అంతే. బట్ ఇట్స్ సచ్ అ బిగ్ స్టోర్. ఈ సెక్షన్ అంతా పెయింట్ సెక్షన్. We need brushes to paint. I got my colors and it's time to paint. Let's go. Day 2. Amma shopping. Ninanta shopping chesi I was so tired. Kani ee roju చాలా పని ఉంది. ఐ హ్యావ్ టు ఫినిష్ లాట్ ఆఫ్ థింగ్స్. అంటే ఒక టార్గెటెడ్ టైంలో చేయాలన్నమాట. సో ఈరోజు మనము వీ గోనా పెయింట్ ద వాల్స్ అండ్ డెకరేట్ ద వాల్స్. బిఫోర్ దాట్ ఈ మెసప్ అంతా క్లీన్ చేసుకుంటే డ్యామేజ్ అవ్వకుండా. అండ్ యూఎస్లో కార్పెట్ ఉంటుంది ఫ్లోర్ మొత్తం. సో ఒక్క డ్రాప్ పెయింట్ పడినా మళ్ళీ అది మార్చడానికి చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది అనమాట. సో ఐ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఇండియాలో లాగా నా ఇష్టం వచ్చినట్టు ఇలా చిందరవందరిగా చేయలేను. అండ్ ఇక్కడ నాకు హెల్పర్స్ కూడా ఎవరు లేరు. అంటే కెమెరా పట్టుకోవడానికి ఇదంతా నేను ఒక ట్రైపాడ్లో షూట్ చేస్తున్నా. ఇట్స్ కైండ్ ఆఫ్ హార్డ్. బట్ కష్టపడితేనే కానీ ఫలితం దక్కదు అంటారు కదా. కష్టపడదాం, ఏముంది. లెట్స్ గో, లెట్స్ paint the walls. Before that, let me throw everything out right now. Yay! Amma కష్టంతో మొత్తం అన్నీ బయట పెట్టేశాను. ఎక్కువ మెస్అప్ లేదు, కొన్ని థింగ్స్ ఉన్నాయి. సో అవన్నీ తీసేసాను. ఇప్పుడు మనము కార్పెట్ పాడవ్వకుండా పెయింట్ వేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. లైక్ ఒక కవర్ తెచ్చుకుని ఆ కవర్ని ఇక్కడ ప్లేస్ చేసి బొమ్మలు గీసుకుని దాన్ని పెయింట్ చేసుకోవాలి. అండ్ ఎస్, పెయింటింగ్ ఈజ్ ఫన్. ఐ లవ్ ఇట్. మీకు కూడా పెయింటింగ్ అంటే ఇష్టమా? అయితే వెంటనే వెళ్ళి పెయింట్ చేయండి వీడియో చూసిన తర్వాత. అండ్ యా, లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ పెయింట్ఫుల్నెస్. సో అన్ని క్లీనప్ చేసేసాను. సో వీ హ్యావ్ టు పెయింట్ నౌ. కవర్, ఈ కార్పెట్ని కవర్ చేయడానికి. అండ్ 2 బ్రషెస్ తీసుకున్నా సో దట్ వాష్ చేసుకుని ఎక్కువసార్లు వాష్ చేయవసరం లేదని. అండ్ వీ హ్యావ్ 6 డిఫరెంట్ కలర్స్. నేను ఇక్కడ కార్నర్లో రెయిన్బో వేయబోతున్నాను యూనికార్న్ కలర్స్ తోటి. సో I'm excited to paint. Day 2 మన వర్క్ పెయింటింగ్. ఈ పార్ట్ లో ఇలా రెయిన్బో వేయబోతున్నా కాబట్టి దానికి చాక్ పీస్ తీసుకుని ఫస్ట్ రెయిన్బో మార్క్ చేసేస్తాను. సో దట్ నాకు ఈజీ ఉంటుంది దట్ పెయింట్ చేయడానికి. సో మార్క్ చేసుకుంటాను. Julaya is sleeping. ఎంత క్యూట్గా పడుకుందో. రేపు దీనికి సర్ప్రైజ్ ఇస్తే షిల్ బీ లైక్ షాక్డ్ అండ్ సూపర్ ఎక్సైటెడ్. గుడ్ నైట్ లయా బేబీ. Day 3 అండ్ అమ్మయ్యా థర్డ్ డే. యాక్చువల్లీ 2 డేస్లో ఫినిష్ చేద్దాం అనుకున్న ప్రాజెక్ట్
థర్డ్ డేకి వచ్చింది. బికాజ్ నేను యాక్చువల్లీ ఒక వాలే పెయింట్ చేద్దాం అనుకున్నాను స్టార్టింగ్లో, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉందని మొత్తం రూమ్ అంతా పెయింట్ చేసేసాను. అండ్ ఐ రియలీ లైక్డ్ ఇట్. మామూలుగా 2 కలర్స్ కాంబినేషన్స్ అట్లా కూడా తీసుకోవచ్చు, కానీ ఐ టుక్ దానికి యూనికార్న్ అంటే పిచ్చి. ఎంత పిచ్చి అంటే యూ కెన్ సీ తన క్లాజెట్లో మొత్తం యూనికార్న్ బట్టలే ఉంటాయి. సో యూనికార్న్ కలర్స్ తీసుకుని రెయిన్బో వేసి ఇవన్నీ వేయాలనుకున్నాను. అండ్ పిల్లలకి కలర్స్ అంటే చాలా నచ్చుతాయి ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. అందుకనే టాయ్ స్టోర్స్లో కానీ టాయ్స్ కానీ చాలా బ్రైట్గా ఉంటాయి అనమాట. ఈరోజు నేను కొన్ని థింగ్స్ తయారు చేయాలి అండ్ అరేంజ్మెంట్స్ చేసేయాలి. మోస్ట్లీ ఈరోజు నైటే దానికి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాను. ఓకే, లెట్స్ సీ. మొత్తం రూమ్ అంతా త్వరగా డెకరేట్ చేసేసుకుందాం. ఈ డేలో ఫస్ట్ చేయబోయే వర్క్ ఏంటంటే, ఇక్కడ ఏదైతే స్పేస్ ఖాళీగా ఉంచానో ఆ స్పేస్లో యూనికార్న్ ఫేస్ రావాలి. యాక్చువల్గా నేను అది మొత్తం డిఐవై చేయాలనుకున్నాను, కానీ అంత టైం లేదు. సో అందుకని చెప్పి నేను రెడీమేడ్ ఫ్లవర్స్ తీసుకున్నాను. ఆ యూనికార్న్ షేప్లో ఇక్కడ ఫ్లవర్స్ తోటి అరేంజ్ చేస్తాను అనమాట యూనికార్న్ని. సో దట్ వెన్ షీ వేక్స్ అప్ షీల్ బి అ మ్యాజికల్ యూనికార్న్ ఎవ్రీ డే. సో అందుకని నేను బెడ్ దగ్గర యూనికార్న్ సెట్ చేసిన అండ్ కర్టన్స్ ఇవన్నీ సెట్ చేయాలి. ఓకే, లెట్స్ గో. కావాల్సిన థింగ్స్ అన్నీ నేను పేపర్స్ తోటి చార్ట్స్ తోటి తయారు చేసేసాను. ఈ ఫ్లవర్స్ కూడా యాక్చువల్లీ తయారు చేసేదాన్ని, కానీ ఫ్యాబ్రిక్ ఇది మెటీరియల్ వెతుకుతున్నా దొరకలేదు. సో ఐ డెంట్ హ్యావ్ టైమ్ ఫర్ షాపింగ్ అండ్ ఆల్ దాట్. సో అందుకని చెప్పి రెడీమేడ్ తీసుకున్నాను. ఇవి ఇండియాలో కూడా దొరుకుతాయి అవైలబుల్. ఏదో ఒక టైంలో ఐ ట్రై టు డూ అ వీడియో హౌ టు మేక్ పేపర్ ఫ్లవర్స్ నెక్స్ట్ టైం. అండ్ ఇవి ఇక్కడ అరేంజ్ చేసుకోవాలనుకుంటున్నా. యూనికార్న్ అక్కడ ప్లేస్ చేసుకున్నాం కదా. సో దాని తర్వాత ఈ కార్నర్ ఫస్ట్ ఫినిష్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నేను ఒక కర్టెన్ ప్లేస్ చేయాలనుకుంటున్నాను, ఎందుకంటే కిడ్స్ లవ్స్ హైడ్ అండ్ సీక్ అంటే దాగుడు మూత ఆటలు పిల్లలకి చాలా ఇష్టం. అండ్ లయాక్ కూడా చాలా ఇష్టం. నాతో చాలా సార్లు హైడ్ అండ్ సీక్, లెట్స్ ప్లే హైడ్ అండ్ సీక్ అంటది. అండ్ ఐ గాట్ పింక్ కలర్, దానికి పింక్ అంటే ఇష్టం. ఇది నేను ఒక ఫ్యాబ్రిక్ స్టోర్లో తీసుకున్నాను. నేనే హ్యాండ్ స్టిచ్ చేసేసాను అనమాట. ఇట్లా ఒక ఫోల్డ్ వేసి చేతితో కుట్టేశాను. తాడు ఎక్కించుకుని ఇక్కడ ప్లేస్ చేయాలి. Laya has so many soft toys. అన్ని టెడ్డీ బేర్స్ చాలా ఉన్నాయి దాని దగ్గర. చిన్నప్పటి నుంచి ఉన్నవన్నీ కలెక్ట్ చేశాను. అత్తయ్య వాళ్ళ ఇంట్లో కొన్ని ఉండే అండ్ కింద గరాజ్లో కొన్ని ఉండే, అన్నీ ఒక చోటకి తీసుకొచ్చి నౌ ఐ వాంట్ టు ప్లేస్ దెమ్, ఫిక్స్ దెమ్ ఇన్ సమ్ ప్లేసెస్. This is how I wanted it to be, very colorful and cute, and yeah, so I think this will be useful. ఇలాగానే కాదు, మనం దేనికన్నా అటాచ్ చేయొచ్చు టాయ్స్ ని. ఒక చిన్న తాడు తీసుకుని ఇట్లా టై చేస్తే సరిపోద్ది. అండ్ దిస్ కార్నర్ ఇస్ డన్. లెట్స్ గో టు అనదర్ సెక్షన్. ఇక్కడ ఈ షెల్ఫ్ పెట్టాను. ఈ షెల్ఫ్ లోపల ఐ వాంట్ టు ప్లేస్ లయాస్ ఫస్ట్ టాయ్స్, ఇంకా దానికి ఇష్టమైన బుక్స్, ఇంకా కొన్ని యూనికార్న్స్ అండ్ ఆల్ దాట్. సో ఈ షెల్ఫ్ ఇక్కడ అండ్ కొన్ని చిన్న చిన్న టాయ్స్ ఉన్నాయి దాని దగ్గర, అవన్నీ ఇక్కడ పెడదాం అనుకుంటున్నాను. దట్స్ ద ప్లాన్ ఆఫ్ దిస్. ఐ హ్యావ్ టు క్లీన్ అప్ ఎవ్రీథింగ్ అండ్ వీఆర్ ఆల్మోస్ట్ డన్. అండ్ ఇంకొక స్పెషల్ కార్నర్ ఉంది, అది లయాతో పాటు మీకు చూపిస్తాను. దిస్ వాజ్ ద హార్డెస్ట్ జాబ్ నేను ఇన్ని రోజుల్లో చేసింది.
హార్డెస్ట్. ఎందుకంటే చాలా షార్ట్ టైం ఉండే, అంటే 3 daysలో ఇంత చేయడం అన్నది నేను అసలు అవుతుందో లేదో అందుకనే ఫస్ట్లో చెప్పాను కదా చాలా నర్వస్గా ఉంది అని. బికాస్ నాకు తెలీదు అంటే ఎలా చేయాలి ఏంటి, ఐ మీన్ ఐడియా ఉంది కానీ ఏవెక్కడ దొరుకుతాయి ఏంటి. ఇండియా అయితే నాకు ప్రతి ప్లేస్ తెలుసు, అండ్ ఈ స్టేట్కి నేను సెకండ్ టైం వస్తున్నాను, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఓకే ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. నాకు చిన్నప్పుడు చాలా డ్రీమ్స్ ఉండేవి, లైక్ ఇట్లాంటి రూమ్ కావాలి, ఇలా ఉండాలి నా రూమ్, నాకు సపరేట్ ఇట్లా 2 stair ఇట్లా ఉండి స్లైడర్ ఉండి ఇట్లా ఇవన్నీ స్లైడ్ ఉండాలి దానికి, ఇవన్నీ నేను ఇమాజిన్ చేసుకున్నామన్నమాట. సో నేను లయాని కలిసినప్పుడు షీ ఆల్వేస్ వాంటెడ్ యూనికార్న్స్ ఉండాలి, షీ వాంట్స్ పింక్ కలర్. సో అవన్నీ కనుక్కున్న తర్వాత ఐ వాజ్ లైక్ ఓకే, నాకు ఒకవేళ చిన్నప్పుడు నాకు డ్రీమ్ రూమ్ ఐడియా ఉండుంటే ఎలా ఉంటుంది అండ్ దాని టేస్ట్కి తగ్గట్టు నేను ఇది క్రియేట్ చేశాను. ఈ వీడియో చేయడానికి నేను చాలా అంటే ఐ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్, అయినా సరే నేను ఇండియా వెళ్ళే లోపల దానికి ఈ రూమ్ ఒకటి తయారు చేసి ఇవ్వాలి. బికాజ్ ఇట్ విల్ డెఫినెట్లీ ఎఫెక్ట్ హర్ అలాట్. అంటే పెద్ద అయిన తర్వాత షీ విల్ రిమెంబర్ దిస్ మూమెంట్, అంటే వితికాతో నాకు ఇట్లా చేసి ఇచ్చింది అని చెప్పి. సో దిస్ ద బెస్ట్ గిఫ్ట్ ఐ కెన్ గివ్ ఇట్ టు హర్. అండ్ గిఫ్టింగ్ ఈజ్ రియలీ గుడ్ అండ్ డూ ఇట్ టు యువర్ లవ్డ్ వన్స్. అంటే మీ ఫ్యామిలీకి, మీకు కావాల్సిన వాళ్ళకి అప్పుడప్పుడు సర్ప్రైజెస్ అనేవి చేస్తూ ఉండండి. అండ్ యా, దీంట్లో కష్టం, శ్రమ, ఇష్టం అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ 1 మూమెంట్ ఇస్ లెఫ్ట్, సర్ప్రైజింగ్ ఇట్ టు లయా. Can we open my eye now? No. No? Are you ready, Laya? Yeah. Ready? Yeah. 1, 2, 3, go. Wow! Thank you. That's so awesome. Thank you so much. Now I'm gonna sit here. Sit. Rainbow! You like it? Rainbow! Go check it out. Wow, so beautiful! Has so many colors. Thank you for decorating my room with the Gotham Santa's Mama too. You're so kind. Yay, we have so much fun! I want to sit here Okay. What are you gonna do sitting there? because I'm going to be a good girl. Oh, you're Look at this cute pony. Let me give you a hug first. Oh, you wanna give me a hug? Do you like your room? Yeah, it looks so pretty. High five. So much toys here. Thank you. This is your favorite toy. Peppa Pig, Marshall, and Baby, and Tristan, Potato, and an unicorn, and Tristan, an unicorn, and Fishy. That's so. Thank you. These are all Yes. for me. Yes. I'm gonna hug them. You can. Go ahead. Thank you for decorating my room. Oh, Lala! Bunny! I love all these things. Thank you. Charms and colors in Spanish. She flies. You can also fly, Laya. Fly high. I love my toys. Beautiful shoes. I want to wear them on. Thank you for decorating my room with the custom. You liked it? Yeah, You liked it or you loved it? I love it. You love it? Yeah. Okay, let me put your shoes on, baby. So beautiful with flowers. Now I will see you and I will sleep here. Nah, nah, it's working. Nah, 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 nah. This girl is on fire. This girl is on fire. This girl is on fire. అదనమాట లయాస్ డ్రీమ్ రూమ్. ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందంటే నేను మాటల్లో చెప్పలేను. ఈ వీడియో నాకు చాలా చాలా ఇష్టం బికాస్ ఐ సర్ప్రైజ్ లయా అండ్ షీ వాజ్ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ గర్ల్ ఇన్ ద వరల్డ్ రైట్ నౌ. అండ్ నేను కూడా ఈరోజు నా మనసు చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా మీ లైఫ్లో హ్యాపీగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గుడ్ లక్. అండ్ ఇట్స్ టైమ్ టు సే
goodbye. Before that, you know what to do. If you like my video, please like, share, subscribe to my channel, and if you have anything to say to me, comment below. And lots of love. Your Vitika signing off. Bye. Let's enter into Laya's dream world. ఇక్కడ నుంచి రూమ్ స్టార్ట్ అయితే డ్రీమ్ బిగ్ పోస్టర్ అండ్ we got her headband and face mask. You see that? Unicorn. ఎందుకంటే దానికి యూనికార్న్ ఇష్టం కాబట్టి. And we got a rainbow here.